ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఇన్ని రోజులు ఇరాన్ మీద అమెరికా చేసిన యుద్ధం కేవలం మనం అందరికీ తెలిసింది రెండు విషయాలు. ఒకటి, అక్కడ ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తోంది అంటూ, రెండవది అక్కడి ప్రజలను హింసిస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుంది అనేసి. ఇరాన్ మీద యుద్ధాన్ని చేయడానికి గల కారణము ఆ న్యూక్లియర్ వెపన్స్ను అణగదొక్కడానికి, న్యూక్లియర్ వెపన్స్ను నిర్మూలించడానికి. రెండోది, అక్కడి ప్రజలను స్వేచ్ఛావాయులుగాను లేకపోతే నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసి కొత్త ప్రభుత్వాన్ని, అమెరికా నిర్ణయించిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అక్కడి ప్రజలను స్వేచ్ఛాజీవులుగా ఉండేలాగా చేయడం కోసం. కానీ అసలు నిజం అది కాదు. అమెరికా ఇరాన్ మీద చేస్తున్న యుద్ధానికి గల కారణం వేరే ఉంది. అదే బ్లాక్ గోల్డ్. అవును, మనందరికీ తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించే పెద్ద ఆయుధము బ్లాక్ గోల్డ్ వ్యవస్థ. లేకపోతే సరఫరా ఆగిపోతే కనుక చాలా దేశాలు సంక్షోభంలో కూరుకుపోతాయి. చాలా దేశాలు కూడా ఆర్థికంగాను బలహీనపడతాయి. ఒక్క బ్లాక్ గోల్డ్, మనందరికీ తెలుసు, ఆయిల్ సరఫరా నిలిచిపోతే ఎంత సంక్షోభం, ఎన్ని దేశాలలో ఎన్ని రకాల సౌకర్యాలు ఆగిపోతాయి, ధరలు ఎలా పెరిగిపోతాయో మనకి తెలియంది కాదు. పెట్రోల్, గ్యాస్, ఆయిల్ లాంటివి సరఫరా కనుక ఒక్క 24 గంటలు ఆగిపోతే మన నిత్యావసర ధరల్లోనే వ్యత్యాసాలు ఒక్కసారిగా మారిపోతాయి. అలాంటిది ప్రపంచంలో ఎక్కడ ఆయిల్ నిల్వలున్నా సరే వాటన్నిటినీ తన స్వాధీనం, తన ఆధీనంలో ఉంచుకోవాలనేదే అమెరికా ఫస్ట్ టార్గెట్. అసలు టార్గెట్ అదే. మనందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఆయిల్ రిసోర్స్ ఉన్నటువంటి రష్యా మీదనో లేకపోతేనో నార్త్ కొరియా లాంటి దేశాల మీదనో యూరోపియన్ దేశాల మీదనో ఎందుకు యుద్ధాలు లేకపోతే తన ఆధిపత్యం చలాయించదు అని అంటే, ఇక్కడ నార్త్ కొరియా ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రతిరోజు కిమ్ మామ అమెరికాని ఏదో ఒక రకంగా హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ నార్త్ కొరియా జోలికి అమెరికా ఎందుకు వెళ్ళదు అని అంటే, అక్కడ చుక్క ఆయిల్ కూడా లేదు. అందుకనే నార్త్ కొరియా వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని తెలిసినా మరి ఆ దేశం మీద ఎందుకు యుద్ధం వెళ్ళట్లేదు? ఇక్కడ తయారు చేస్తుంది, న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగాలు జరుగుతుంది అన్న రీజన్తోనే యుద్ధం చెప్తున్న అమెరికా నార్త్ కొరియా లాంటి, రష్యా లాంటి దేశాల మీద ఎందుకు యుద్ధం చేయదు అని అంటే, ఆయా దేశాలతో యుద్ధం చేయడం వల్ల అమెరికాకు జరిగే నష్టం అమెరికాకు బాగా తెలుసు. అందుకే తన స్ట్రాటజీ ఎప్పుడూ కూడా తనతో సమానంగా బలంగా ఉన్న దేశాలతో ఎప్పుడు యుద్ధానికి తిరగదు. తనకన్నా బలహీనంగాను లేకపోతేనో తన దగ్గర ఉన్నటువంటి ఆయుధ శక్తి ఏ దేశం దగ్గర అయితే ఉండదో ఆయా దేశాల మీదే తన ప్రయోగం చేపిస్తూ ఉంటుందన్నమాట. అది కూడా చాలా స్ట్రాటజికల్గాను, చాలా పగడబద్ది ప్లానింగ్ గాను. ఇరాక్ మీద అక్కడ ఆయుధ నిర్మూలన, ప్రజాస్వామ్య నిర్మూలన అనే పేరుతో అక్కడ ప్రజలకు స్వేచ్ఛ ప్రభుత్వాలను అందించాలని చెప్పేసి ఇరాక్ మీద యుద్ధం ప్రకటించి యుద్ధం తర్వాత వచ్చిన ఫలితం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి దాదాపు 50 బిలియన్ బ్యారెల్ల ఆయిల్ కంపెనీస్ని తన స్వాధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు ఇరాక్లో ఉన్నటువంటి మేజర్ ఆయిల్ రిసోర్స్ కంపెనీలన్నీ కూడా అమెరికా చేతుల్లోనూ, అమెరికా కనుసన్నల్లో రన్ అవుతున్నవే. ఇకపోతే ఇంకొక రీజను, ప్రపంచంలో ఎప్పుడైనా సరే ఆయిల్ కొరత ఏర్పడి, ఆయిల్ సంక్షోభం ఏర్పడితే మాత్రం ఏ దేశమైనా సరే అమెరికా నుంచే ఆయిల్ కొనుగోలు చేయాలి తప్ప వేరే దేశాల నుంచి ఆయిల్ని ఎప్పుడూ తాము తీసుకోకూడదు, అలాగే బిజినెస్ చేయకూడదు. ఇది ఇంకొక స్ట్రాటజీ అన్నమాట. తన ఆయిల్ రిసోర్సెస్ని పెంచుకోవడం ద్వారా ప్రపంచంలో ఏ దేశానికైనా ఆయిల్ని సప్లై చేయాలి అని అంటే అది అమెరికా ఒక్కటి మాత్రమే అయి ఉండాలి. మీకు తెలుసా, ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఆయిల్ రిసోర్స్ కలిగి ఉన్నటువంటి కంట్రీ ఏదో సౌదీ అరేబియానో లేకపోతే యూఏఈనో కాదు. అవును, రష్యా కూడా కాదు, ప్రస్తుతము అమెరికా అన్నమాట. వెనిజులా మీద ఎట్లా అయితే బంధించి అక్కడున్నటువంటి ఆయిల్ రిసోర్స్ని తన స్వాధీనం చేసుకుందో అది ముందు మనెవరికీ తెలియదు. ఫస్ట్ తను చెప్పిన రీజన్ ఏంటంటే, వెనిజులా కంట్రీస్ నుంచి విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై అవుతున్నాయి, అమెరికన్ యూత్ పాడైపోతున్నారు, అమెరికన్ పౌరులు అలాగే దెబ్బతింటుందంటూ కూడా డ్రగ్స్ రీజన్ చూపించి వెనిజులా మీద యుద్ధం ప్రకటించి రాత్రికి రాత్రే ప్రెసిడెంట్ని ఎత్తుకొచ్చి కంట్రీని స్వాధీనం చేసుకుంది. కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది వార్ రిజల్ట్ ఏంటి అని అంటే, వెనిజులా ఉన్నటువంటి 60% ఆయిల్ రిసోర్సెస్ని అలాగే గోల్డ్ మైన్స్ని తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంది. మరి రష్యా దగ్గర కూడా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, అలాగే వెపన్స్ ఉన్నాయి. రష్యా జోలికి ఎందుకు వెళ్దంటే, రష్యా పవర్ ఏంటో తనకు తెలుసు. ఇది 2 పవర్ఫుల్ కంట్రీస్ మధ్య జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ ఆయిల్ వార్ అన్నమాట, అమెరికా అండ్ రష్యా. అవును, రష్యాకి ఎవరైతే సన్నిహితంగా ఉండి ఆయిల్ రిసోర్సెస్, ఆయిల్ బిజినెస్లో పార్ట్నర్స్గా ఉండి ప్రపంచానికి ఆయిల్ సప్లై చేస్తున్నారో ఆయా కంట్రీస్ అన్నిటినీ కూడా రష్యా నుంచి దూరం చేసి ఆ కంట్రీసెస్లో ఆయిల్ రిసోర్సెస్ మీద పట్టు సాధించడం అనేది అమెరికా మెయిన్ టార్గెట్. ఇప్పుడు అమెరికా చేస్తుంది అదే. మొన్న వెనిజులా, అంతకుముందు ఇరాక్, ఇప్పుడు ఇరాన్. ఏ దేశాల్లో తన ఆధిపత్యం ఉండి ఆయిల్ రిసోర్సెస్, ఆయిల్ బిజినెస్
తను చేతుల్లో నడవగలుగుతుందో ఆయా దేశాల మీద తన ఆధిపత్యం కోసం యుద్ధం అనే పేరుతో, అక్కడ ప్రజాస్వామ్యం అనే పేరుతోనూ, లేకపోతే అక్కడ న్యూక్లియర్ వెపన్స్ అనే కాజుతో ఆయా దేశాల మీద యుద్ధం చేసి అల్టిమేట్గా ఆయా దేశాలను తన ఆధీనంలో తెచ్చుకొని పరిపాలిస్తూ అక్కడ రూల్స్ రెగ్యులేట్ చేసేది కేవలం అక్కడ ఆయిల్ కోసం మాత్రమే తప్ప వేరే ఏ రీజను లేదు. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం కూడా అందులో భాగమే. ఇకపోతే కరెక్ట్గా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది ఫిబ్రవరి 28వ తారీఖున. మనం సరిగ్గా గమనిస్తే యుద్ధం ప్రకటించక ముందు ఒక పెద్ద వార్త ప్రపంచాన్ని కుదిపేస్తూ కూడా ప్రపంచ దేశ నాయకులందరి మీద కూడా దృష్టి సాధించింది. అదే ఎప్స్టీన్ ఫైల్స్. మనందరికీ తెలుసు కదా, ఎప్స్టీన్ ఫైల్స్ ఎంత కల్లోలం, ఎంత ఇది చేసిందో అనేసి. చాలా దేశాల్లో దాదాపు 150 దేశాల అధిపతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ అధిపతులు, ప్రజానాయకులు, దేశాది నాయకులే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ స్కామ్లో ఉన్నారనేది పేర్లు బయటికి రావడం, విచారణ కొనసాగుతుండటము, ట్రంప్ ఈ కేసు నుంచి బయటపడటం కోసం, ప్రపంచాన్ని ఈ వార్త నుంచి డైవర్ట్ చేయడం కోసం ఆడినటువంటి ఇంకొక గేమ్. అవును, సరిగ్గా ఈ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ప్రపంచాన్ని కుదిపేస్తున్న పెద్ద స్కామ్ ఎప్స్టీన్ ఫైల్ స్కామ్ అన్నమాట. ఈ ఫైల్స్లో ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో ఆయా దేశాల నాయకులందరూ కలిసి ట్రంప్ను ముందు పెట్టి ఈ యుద్ధాన్ని స్టార్ట్ అయ్యేలాగా చేశారు. ఒక్కసారిగా యుద్ధం స్టార్ట్ అవ్వటం అందరి వైపు, అప్పటి వరకు ఉన్నటువంటి వరల్డ్ అండ్ నేషనల్ మీడియా మొత్తం న్యూస్ని ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి కూడా ఇరాన్ వార్ వైపుకి మళ్లించాయి. అక్కడ నుంచి అసలు ఎప్స్టీన్ ఫైల్స్ సెర్చింగ్ అనేది గూగుల్లో దాదాపు 97% పడిపోయింది అని అంటే ఆశ్చర్యం కలగ తప్పట్లేదు కదా. కానీ ఇది నిజమే. నెక్స్ట్ డే నుంచి అందరూ సెర్చ్ అండ్ వాచ్ చేసింది ఇరాన్పై వార్. అవును, అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఒక్కసారిగా ఇరాన్పై దాడులు చేయడం, దానికి రీజన్స్ అమెరికా ఒకలాగా చెప్తే కానీ బ్యాక్ ఎండ్ నుంచి ఇంకోలాగా, ఆర్థికంగాను ఆయిల్ సంక్షోభాలు, ఎప్పుడైతే కనుక హార్మోజ్ జలసంధిని మూసివేసి ప్రపంచానికి ఎగుమతి అయ్యే 20-40% ఆయిల్ని స్టాప్ చేసి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ రేట్స్ని పెంచుకొని యూరోప్ లాంటి కంట్రీస్కి, లేకపోతే ఏషియన్లో కొన్ని కంట్రీస్కి అమెరికా నుంచి ఆయిల్ సప్లై చేసి తన బిజినెస్ని ఇంకా పెంచుకోవాలనేది ఇంకొక స్ట్రాటజీ. వీటన్నిటినీ గమనిస్తే, డాట్స్ని కనెక్ట్ చేస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. అమెరికా చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్ ప్రకారంతో ఇరాన్ మీద న్యూక్లియర్ వెపన్స్ అనే రీజన్తోనో, అక్కడ ప్రజాస్వామ్యం నిలపడం కోసమో, ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వాలను ఏర్పరచడం కోసమో కాదు, కేవలం అక్కడ ఉన్నటువంటి బ్లాక్ గోల్డ్ ఆయిల్ రిసోర్సెస్ మీద తన పట్టు, తన ఆధిపత్యం సాధించి దాదాపు 158 బిలియన్ బ్యాలర్ల ఆయిల్ని స్వాధీనం చేసుకోవాలి. దాని కాస్ట్ దాదాపు కూడా $15 ట్రిలియన్ అన్నమాట. అంత పెద్ద ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకుంటే ప్రపంచాన్ని ఎలా నడపాలో, ఎలా శాసించవచ్చో అమెరికాకి బాగా తెలుసు, ముఖ్యంగా ఆయిల్ లాంటి చమురు బిజినెస్ల్లో. సో అందుకనే ఇరాన్ మీద యుద్ధానికి దిగింది. అలాగే ప్రపంచ దృష్టిని వేరే వైపుకు మళ్లించడం కోసం ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి బిగ్గెస్ట్ వరల్డ్ స్కామ్ నుంచి ఈ ప్రపంచాన్ని, మీడియాని డైవర్ట్ చేసింది కూడా ఈ వారనే చెప్పాలి. అన్నిటికీ మించి అమెరికా స్ట్రాటజీ అలా ఇలా ఉండదు. వెపన్స్ పేరుతోనో, ప్రజాస్వామ్యం పేరుతోనో వేరే దేశాల మీదకి యుద్ధాలకి వెళ్ళొచ్చు, కానీ రష్యా లాంటి, నార్త్ కొరియా లాంటి, లేకపోతేనో ఏషియన్ కంట్రీస్లో లాంటి కొన్ని చైనా లాంటి దేశాల మీదకి యుద్ధానికి మాత్రం వెళ్ళదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే బలవంతుడు ఒక బలహీనుడు లాంటి వాడితోనే ఫైట్ చేస్తాడు తప్ప తమతో సమవుజ్జీగా ఉన్న, తమకన్నా పవర్ఫుల్గా ఉన్నటువంటి కంట్రీస్తో ఎప్పుడో పెట్టుకోడు. అమెరికా మాస్టర్ గేమ్లో ఇది కూడా ఒక పాయింటే. తనకి తెలుసు ఏ కంట్రీస్లో తన ఆధిపత్యం చలాయించవచ్చు, ఏ కంట్రీస్ని తను స్వాధీనం చేసుకోవచ్చు, ఏ దేశాల్లో ఆయిల్ రిసోర్స్ మీద పట్టు సాధించవచ్చు అనేది. అందుకే చాలా తెలివిగా ఇజ్రాయిల్ లాంటి కంట్రీస్ని తన చెక్కు చేతుల్లో పెట్టుకొని ఇజ్రాయిల్కి తమ వంతు ఆయుధాలు సరఫరా, సపోర్ట్ ఇస్తూ, ఆర్థికంగా తనని సపోర్ట్ చేస్తూ కూడా తన వెనుకుంచుకొని ఇరాన్, ఇరాక్, మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీసెస్లో ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ మీద తన ఆధిపత్యం కోసం ప్రయాణం చేస్తుంది. సో దీని అంతటా చూసిన తర్వాత నిజంగా అమెరికా ఈ యుద్ధం కొనసాగించింది ఆయిల్ కోసమే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం IDTV.